హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని ప్లెయిన్ బిర్యానీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. మనం మామూలుగా మటన్ గోంగూర, చికెన్ గోంగూర తింటూ ఉంటాం కదా, అదే టేస్ట్లో చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. ఇవి సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఏదైనా పర్వాలేదండి. ఇందులో ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళని వేసుకోవాలి. వీటిని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. నేను 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసి వాష్ చేసుకోవాలి. అలాగే 3 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలో ప్యాన్ తీసుకొని 7 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. గోంగూర వెంటనే మగ్గిపోతుంది. మగ్గిపోయిన గోంగూరని కొంచెం సేపు చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు మనకి మిల్ మేకర్ నానిపోయాయి. వీటిలో ఉండే వాటర్ పోయేలాగా గట్టిగా చేతితో ప్రెస్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇవన్నీ గిన్నెలోకి వేసుకున్నాక ఇంకో ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిల్ మేకర్స్ని ఇందులో వేసుకోవాలి. వీటిని సన్నని మంటపై 3-4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేరే బౌల్లోకి వేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మిల్ మేకర్లో ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, కర్రీలోకి వేసినప్పుడు ఆయిల్ వదిలేస్తుంది. అందుకని ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని అది ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కనుక టమాటాలు ఎందుకని మీకు అనిపించవచ్చు. గోంగూర టేస్ట్ వేరే ఉంటుంది, టమాటా టేస్ట్ వేరే ఉంటుందండి. టమాటా మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకొని ఈ గోంగూరని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. దీనిని 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ వెల్లిపాయ కారం, అదే స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు మొత్తం గోంగూరకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం 2 నిమిషాలైనా ఫ్రై చేసుకున్నాక మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకో కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడి రైస్లోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.